ఆ చిన్నారులు ఇద్దరు 3 నెలల కిందట తండ్రిని కోల్పోయారు. అప్పటి నుంచి తల్లి సంరక్షణలోనే ఉన్నారు. ఈ నెల 5న పిల్లలిద్దరూ వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల్లో చిన్నారులపై విషప్రయోగం జరిగిందని తేలడంతో అందరూ కంగుతిన్నారు. 3 రోజుల తర్వాత మెరుగైన వైద్యం కోసం పిల్లలను హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు వెంట వెళ్లిన తల్లి అక్కడ ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నం చేయడంతో ఆమెను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి కోలుకోగా చిన్నారులిద్దరికీ చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్ డోర్నకల్ మండలం జోగ్యతండాలో చోటు చేసుకున్న ఈ ఘటన చిన్నారుల నాయనమ్మ బుజ్జి ఫిర్యాదుతో సోమవారం వెలుగులోకి వచ్చింది. జోగ్యతండాకు ఆటో డ్రైవర్ వాంకుడోతు వెంకటేష్ 9 ఏళ్ల కిందట ఖమ్మం జిల్లా గోవింద్రాలకు చెందిన ఉషతో వివాహమైంది. 2024 అక్టోబర్ 11న వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచే పిల్లల బాగోగులు తల్లి చూసుకుంటున్నారు. వారం కింద శీతల పానీయంలో కలిపిన గడ్డి మందు తాగిన పిల్లలు వరుణ్ తేజు, నిత్యశ్రీ అస్వస్థతకు గురి కావడంతో తొలుత ఖమ్మం, ఆ తర్వాత హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటనపై పలు రకాల ఆరోపణలు వస్తుండటంతో ఆందోళనకు గురైన ఆమె ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. చికిత్స అనంతరం కోలుకున్నారు. పిల్లలపై విషప్రయోగం గురించి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన నాయనమ్మ దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గు తేల్చమని వేడుకుంటున్నారు. 3 నెలల కిందన అనారోగ్యంతో చనిపోయినట్టు భావించిన తన కొడుకు వెంకటేష్ మృతి మీద కూడా తనకు అనుమానాలు ఉన్నట్టు వెంకటేష్ తల్లిదండ్రులు సీను, బుజ్జి కన్నీరు మున్నయ్యారు. పిల్లలపై విషప్రయోగం గురించి డోర్నకల్ సిఐ వద్ద ప్రస్తావించగా వాస్తవాలు తెలుసుకునేందుకు సిబ్బందిని హైదరాబాద్ పంపామన్నారు. వారిచ్చే నివేదిక అనుసరించి తండాలోనూ విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ఇంత మంచిగా ఉన్నారు పిల్లలు, వాళ్ళని ఎందుకు చంపాలని అనుకున్నారో ఏందో. ఘోరం. రోజులు ఎట్టిపోతున్నాయో తెలుస్తలేదు.